టెక్నాలజీ పరుగులు తీస్తోంది. కానీ దాని నీడలో సైబర్ మోసగాళ్ల వేట కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఒక్క మెసేజ్, ఒక్క లింక్, ఒక్క క్లిక్, అంతే ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో మాయమవుతుంది. యువత నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. పోలీసులు హెచ్చరికలు ఎన్ని వచ్చినా, అవగాహన కార్యక్రమాలు ఎన్ని జరిగినా చిన్నపాటి అజాగ్రత్త మీ జీవితకాల పొదుపు మొత్తం అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నెంబర్తో వచ్చిన ఓ మెసేజ్ ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు 4 లక్షల నగదు మాయమవటం సంచలనం సృష్టిస్తోంది. అశోక్ కి వాట్సాప్ నకు ఏపీకే ఈ చలాన్ మెసేజ్ వచ్చింది. స్నేహితుడి నెంబర్ నుంచి రావడంతో ఆ లింక్ ను ఓపెన్ చేశాడు అశోక్. ఆ వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. 4.15 లక్షలను కేటుగాళ్లు తోచేశారు. ఒకసారి 3.99 లక్షలు, మరోసారి 15,000 చొప్పున సైబర్ నేరగాళ్లు కాజేశారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఖాతా నుంచి డబ్బులు మాయమవడంతో బాధితుడు షాక్ కి గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీకే లింకులు, అనుమానాస్పద మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం రోజున సాయంత్రం 6:46 నుండి 6:52 వరకు నా అకౌంట్ నుంచి వెళ్ళి 3 దఫాలుగా, అనగా 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి 15,000, మొత్తం 4,15,000 రూపాయలు సైబర్ మోసగాళ్లు నా అకౌంట్ నుంచి వెళ్ళి డ్రా చేసినారు. 15 నిమిషాల వరకు ఫోన్ చూసే వరకల్లా, మెసేజ్లు ఉన్నాయని చూసే వరకల్లా నా అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ చూసుకొని ఆ స్టేట్మెంట్ తీసుకుపోయి సైబర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలన్నారు. ఒకరు కోటి గెలిచారు అని ఆశ పెట్టి లింక్ క్లిక్ చేయమంటారు. మరొకరు స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటూ ఆశ చూపుతారు. ఇంకొకరు డిజిటల్ అరెస్ట్ పేరిట ఖాతా ఖాళీ చేస్తారు. ఇలా పేరు ఏదైనా చేసేది మోసమే. ఈ తరహా ఆన్లైన్ మోసాలు దేశంలో నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1 సంవత్సర కాలంలో నమోదైన సైబర్ ఆర్థిక మోసాల కోణంలో జరిగినవి 73,624 కేసులు. వాటిలో ఒక్క తెలంగాణలోనే నమోదైన కేసుల సంఖ్య 21,987. అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 29.86% ఆర్థిక నేరాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన జాతీయ నేర నమోదు సంస్థ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మయన్మార్, కంబోడియా, లావోస్ దేశాల్లో అడ్డాలు ఏర్పరచుకుని మోసగిస్తున్న చైనా ముఠాలతో పాటు ఉత్తరాది సైబర్ నేరస్తుల కన్ను తెలంగాణపై పడింది. దీంతో గత 4 సంవత్సరాలుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకునే బాధితుల సంఖ్య అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున 75 సైబర్ నేరాల కేసులు నమోదవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరహాలో కర్ణాటకలో 21,993 కేసులు నమోదై 2వ స్థానంలో నిలిచింది. సైబర్ నేరాల్లో ఆర్థిక మోసాల బారిన పడుతున్న బాధితుల్లో తెలంగాణ వాసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు సైబర్ నేరగాళ్ల ముఠాలు తెలంగాణ వాసుల్నే లక్ష్యంగా చేసుకుని ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటే, మరోవైపు అభియోగాల నమోదు రేటు అధమ స్థానంలో ఉండటం విస్తుగొలుపుతోంది. అయితే రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత విషయంలో పోలీస్ శాఖ వాదన మరోలా వినిపిస్తోంది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తూ ఉండటంతోనే కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా కేసుల నమోదులో ప్రథమ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసులు అభియోగ పత్రాల నమోదు రేటులో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సగటు కేవలం 16.2 కాగా దేశవ్యాప్త సగటు ఏకంగా 31.6గా నమోదైంది. సైబర్ నేరాల్లో ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ లకు వచ్చే లింకుల్ని క్లిక్ చేసి మోసపోవద్దని చెబుతున్నారు. ఇలాంటి లింకుల ద్వారా ఏపీకే ఫైళ్లు మన ఫోన్లో ఇన్స్టాల్ అయి మన సమాచారాన్ని నేరగాళ్లు సేకరిస్తారని వెల్లడిస్తున్నారు.
సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ముసుగు వేసుకున్న మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటూ ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును బదిలీ చేయొద్దని సూచిస్తున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలకు తెలిసిన వ్యక్తుల నుంచి డబ్బులు పంపాలంటూ రిక్వెస్ట్ వచ్చిందంటే అది మోసమే అని గుర్తించాలని చెబుతున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.